యాక్చువల్లీ ఈ మూవీ రావాలంటే హారర్ మూవీ అని చెప్పేసి చాలా భయం వేసింది నాకు. అమ్మ ప్రమోషన్ అంతా హారర్ కాదని చెప్పి తిరిగాము. ఫ్యాంటసీ కామెడీ చెప్తాము. మా బాబు అలా నాకు చెప్పాడనమాట. అయ్యో, మమ్మీ పర్లేదమ్మా. నేను ఒకటి చెప్తాను, నువ్వు భయపడొద్దు, సో ఇది హారర్ మూవీ, మరి భయపడతావా అంటే ఏమో నాన్న చూసిన తర్వాత చెప్తాను అన్నాడు. ఇక్కడికి వచ్చాక చెప్పాడా మీకు? లేదు, ఇంటి దగ్గరే చెప్పాడు. అయితే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత చూసిన తర్వాత అంతా హారర్ ఏం లేదు, చాలా బాగుందండి. థ్యాంక్ యూ మా, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను ఇంకోటి అడగాలనుకుంటున్నాను, అంటే నెక్స్ట్ మూవీ ఎలా తీయాలనుకుంటున్నారు మీరు? అమ్మ ఈవెంట్ నెక్స్ట్ కదా ప్రాజెక్ట్ నన్నా ఈవెంట్ అమ్మా. మిమ్మల్ని నన్నా? ఇద్దరిని అనుకోండి. అయితే ఫస్ట్ మీరు చెప్పండి. అంటే ఎంటర్టైనింగ్ ఫిల్మ్స్ తీయాలనండి, అది ఏ జానరా అయినా పర్లేదు నాకు. ఫిల్మ్ ఆడియన్స్ చూసేటప్పుడు ఆ 2.5 hours మనం వాళ్ళ అటెన్షన్ గ్రాప్ చేయగలగాలి. ఎందుకంటే లైఫ్లో చాలా స్ట్రెస్లు ఉన్నాయి. సినిమా థియేటర్ కూడా వచ్చి స్ట్రెస్ వద్దు నాకు. యాజ్ అ ప్రొడ్యూసర్ ఐ డెంట్ వాంట్ టు డూ దట్. వచ్చి పాప్కార్న్ తింటూ ఫ్యామిలీతోటి పిల్లలతోటి ఇలా ఎంజాయ్ చేస్తూ సినిమా చూడాలని. సో ఐ థింక్ అలాంటి మూవీసే చేద్దాం అనుకుంటున్నాను. అవునండి, చాలా కామెడీ ఉంటే చాలా బాగుంటుందండి. ఈ మధ్య కాలంలో చాలా మంది కామెడీకి చాలా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. థ్యాంక్ యూ. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మనం ఇట్లా కేబిఆర్ పార్క్లో అప్పుడప్పుడు చూస్తాం కదా, రీజన్ లేకుండా నవ్వుతుంటారు. వై డు దే డూ దట్? యా, ద రీజన్ ఐ థింక్ దే డూ దట్ ఈస్ బికాజ్ అది ఒక రీజన్ ఉన్నా లేకపోయినా వెన్ యూ లాఫ్ ఇట్ డస్ అ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్ టు యువర్ బాడీ. ఇట్స్ కైండ్ ఆఫ్ న్యూరాన్స్ పరంగా ఇట్ కైండ్ ఆఫ్ ట్రిక్స్ యువర్ మైండ్ సేయింగ్ యువర్ హ్యాపీ, దర్ సంథింగ్ గుడ్ హ్యాపెనింగ్, సో ఇట్ గుడ్ థింగ్స్ హ్యాపెన్. సో అలాగా మరి రీజన్లెస్గా నవ్వకుండా ఏదో చిన్న రీజన్ ఆర్ ఫిల్మ్. చాలా సో గ్లాడ్ దట్ యు గైస్ ఎంజాయ్డ్ ఇట్. మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసాము. అసలు ఏ మూవీలో కూడా ఇంతగా నవ్వలేదండి ఈ మధ్య కాలంలో.